హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాయి గన్వి అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి నన్ను పెళ్లి కూతుర్ని వేసినప్పటి నుండి అండ్ ఒడిబియ్యం పోసే వరకు ఉంటుంది. సో ఇది పెళ్లి ముందు రోజు అనమాట. ఈవినింగ్ హల్దీ కూరలు పెట్టడం అయిపోయిన తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని వేసిరు. ఫస్ట్ మా మమ్మీ నన్ను పెళ్లి కూతుర్ని వేసింది. మా మమ్మీ పెట్టిన చీర నేను కట్టుకొని లైట్గా మేకప్ వేసుకొని నెక్స్ట్ ఇంకా పెళ్లి కూతుర్ని వేసే వాళ్ళు పెళ్లి కూతుర్ని వేస్తారు అండ్ ఇంకా తలంబ్రాలు దంచే ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ మా పనిలో మేము ఉంటే పాప మా బ్యూటీషియన్ పాప చిన్ని తన పనిలో తను ఉంది. సో ముందు రోజే నా పెళ్లి సారీ డ్రేపింగ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ కూరలు బట్టే వీడియోస్ ఏం లేవు. ఆ వీడియోస్ నేను మళ్ళీ కలెక్ట్ చేసుకొని నేను సపరేట్ లాగ్ పోస్ట్ చేస్తా. సో ఇక్కడ తలంబ్రాల పాట పాడుతుంటే చూడండి. అలా తలంబ్రాలు దంచి తలంబ్రాలు పాట పాడడం అయిపోయిన తర్వాత సో నన్ను ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ తీస్తుండు. తలంబ్రాలు దంచడం అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలందరూ భోజనాలు తినడానికని వెళ్ళిళ్ళు. సో నన్ను అట్లా ఫొటోస్ తీసిన తర్వాత దాని తర్వాత నన్ను ఎవరెవరు పెళ్లి కూతుర్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి నన్ను పెళ్లి కూతుర్ని చేస్తారనమాట. మా మమ్మీ తర్వాత మా అక్క నన్ను పెళ్లి కూతుర్ని చేసింది. మా అక్క పెళ్లి కూతురు చేసిన చీరని కట్టుకుందామని మస్తు ఉండే కానీ నాకు టైం కుదరక నేను కట్టుకోలేదు. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, చిన్నమ్మ ఇంకా వీళ్ళంతా పెళ్లి కూతుర్ని వేసిరు. సో పెళ్లి కూతుర్ని వేసిన ప్రతి ఒక్కరు స్వీట్ బాక్స్ తీసుకొస్తారు కదా. వెనకాల మా వైషు పాప ఈ స్వీట్ ఇవ్వవే ఆ స్వీట్ ఇవ్వవే అని అడుగుతుంది. అలా అందరూ పెళ్లి కూతుర్ని వేయడం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం కాసేపు. నాది నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clockకి పెళ్ళి. సో మార్నింగ్ 6 o'clockకి లేచిన ఫుల్గా రెడీ అవ్వచ్చు అనుకున్నాం కానీ అసలు టైం సరిపోలేదు, ఆగం అయిపోయింది. పాప మా చిన్ని కూడా ఎగ్జాక్ట్ ఒక 1 hour 1.5 hourలో నన్ను రెడీ చేసింది అనుకుంటా. నా పెళ్లి లుక్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఐరన్ల పూజ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినాం. జీలకర్ర బెల్లం పెట్టేది, తాళి కట్టేది, ఇంకా తలంబ్రాలు పోసుకునే వీడియోస్ ఉన్నాయి, చూడండి. शिवगे तम जीवा शतला शतम मांगल्य धारण सुमुहूर्त अस्तु बिडले मम तपोबे సో ఇది వచ్చేసి ఈవినింగ్ పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత ఇద్దరిని కొన్ని స్టిల్స్ తీస్తుండు. పెళ్లికి ముందు సపరేట్గా స్టిల్స్ దిగినాం కానీ ఇద్దరం కలిసి స్టిల్స్ దిగలే, టైం దొరకలేదు అన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా ఒడిబియ్యం పోసే ప్రాసెస్.
పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చేవరకు 6 ఏమో అయింది. సో 6 నుంచి ఆ ఒడిబియ్యం పోసే ప్రాసెస్ స్టార్ట్ చేసిళ్ళు. ఒడిబియ్యం పోసి అప్పగింతలు అయిపోయేసరికి 7 అయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మా భరత్ వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ఇది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.